మనందరం నిర్గమకాండము 20 అధ్యాయం తీసుకున్నాము. 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞల గురించి మనం ధ్యానిస్తున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా వివరాలకి మనం వెళ్తూ నిర్గమకాండము 20 అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 20 నేను చదువుతాను. మూడవ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళందే కానీ ఏ దేని రూపంనైనా విగ్రహంనైనా నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గలవాడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషంను కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాను. సో 10 కమాండ్మెంట్స్ లో మొదటి కమాండ్మెంట్ ఏంటంటే కదా, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్తూ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉండే నీళ్ళ అందే కానీ ఏ రూపం మీరు చేసుకున్నదు, వాటికి సాగిలపడి నమస్కారము చేసుకునకూడదు అని చెప్తూ, మీరు అలా చేసుకున్నట్లయితే నేను మీ దేవుడైన యెహోవాను నేను రోషం గలవాడను. ఎందుకు రోషం గలవాడను కదా? బైబిల్లో చాలాసార్లు రోషము అనే మాట దేవుడు ఎప్పుడు వాడతారంటే, నన్ను తప్ప మీరు ఇతరులను పూజించినప్పుడు, ఇతరులను మీరు దేవుడిగా భావించినప్పుడు ఆయనకు ఎక్కడ లేని కోపం వస్తుంది, చాలా రోషం కలుగుతారు. మన భర్త ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు, మన భార్య ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఆమె మనకు, లేకపోతే ఆవిడ మనకు, ఆయన మనకు మోసం చేస్తున్నాడు అండ్ అది తెలిసినప్పుడు మనకు కలిగేది రోషం. కోపం కాదది, రోషం. నేను భార్య ఉండగా, నేను భర్త ఉండగా ఈయన ఇలాంటి పనులు చేయడం ఏంటి, అది రోషం. ఇక్కడ ప్రభు గారు అదే అంటాడు, నేను నీ దేవుడైన యెహోవా, నేను ఉన్నాను కదా, నిన్ను సృష్టించింది నేను, ఐగుప్తు దేశం నుంచి విడిపించింది నేను, ఇశ్రాయేలు జనాంగాన్ని చెప్తున్నాడు, ఆయన ప్రజలను చెప్తున్నాడు. ఈయన అన్యులకి చెప్పట్లే, ఏ విగ్రహారాధకులు చెప్పట్లే, ఆయన ప్రజలకే ఆయన చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే క్రైస్తవులకి చెప్తున్నాడు. వారిని బాప్తిసం తీసుకుని మందిరానికి వచ్చేవారికి గురించి చెప్తున్నారు. ఏదో అన్యులకు, లేకపోతే ఫిలిస్తీన్లకు, లేకపోతే అమలేకీయులకు, లేకపోతే ఐగుప్తీయులకు, అన్యులంటే యెహోవా దేవుని నమ్మని వాళ్ళంతా అన్యులు. వాళ్ళని చెప్పట్లే, ఈ ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఇశ్రాయేలు జనాంగాన్ని చెప్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మీరు దేనికి మీరు నమస్కారం చేసుకోకూడదు, దేనికి పూజించకూడదు, దాని శాస్త్రాన్ని నమస్కారం చేయకూడదు. సో ఒకటి నేనే ఉండాలా, ఎవరు ఉండకూడదు, అది ఆజ్ఞ. ఒకవేళ మనము ఆరాధిస్తే విగ్రహాలను, లేకుంటే మన దేవుడిని విడిచిపెట్టుకోండి, దేవుడిని కొంత రోషం కలుగు, ఈ దేవుడైన యెహోవాని నేను రోషం గలవాడు, ఆయన జెలస్ గాడ్ అని చెప్తూ ఒక మాట అంటాడు ప్రియులారా 5వ వచనంలో, నేను రోషం గలవాడు దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ఈరోజు ఈ విషయం మనం ధ్యానించుకున్నాం ప్రియులారా. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, మీ దేవుడైన యెహోవాను నేను, మీరు నన్ను ద్వేషించి లేకుంటే నన్ను విడిచిపెట్టి మీరు ఇతర దేవతలను పూజించి మీకు ఇష్టం వచ్చిన బొమ్మలను మీరు చేసుకొని ఆరాధిస్తే నేను చాలా కోపం గలవాడినయి, నేను రోషం గలవాడిని. మీ యొక్క దోషాలను, మీ అపరాధములను ఎవరిని పంపుతా? పిల్లల మీదకి, కుమారుల మీదకి, కుమార్తెల మీదకి అని చెప్తూ ఎన్ని తరాల వరకు పంపుతారంట? 3 లేక 4 తరాలు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ నన్ను ద్వేషించి, ఆల్రెడీ క్రిస్టియన్స్, ఆల్రెడీ ప్రభు నమ్ముకున్నాం, ఆల్రెడీ విశ్వాసం ఉన్నాం, ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నాం. అలాంటి వాళ్ళు ఒకళ్ళ తప్పు అన్యులకు వర్తించదు. హిందూస్ లేకపోతే ముస్లింస్ కు వీళ్ళకు వర్తించదు. ఇది కేవలము ప్రభు నమ్ముకుని వచ్చే మనకి ఇది పిల్లల
మరి వారి విషయంలో ఏంటి? వాళ్ళకి తెలవదు, వాళ్ళకు వాక్యం ఇంత క్లియర్గా తెలవదు. తెలిసి పాపం చేసే వాడికి చాలా ఘోరమైన శిక్ష, తెలవక చేసే వాడికి కొద్దిగా శిక్ష. అట్లనే దేవుడు పర్మిషన్ ఇవ్వట్లే అందరూ విగ్రహాలు చేసుకోండి, అందరూ ఇతర దేవతలకు పూజించిన చెట్లకు రాదు, ఆయన పర్మిషన్ ఇవ్వట్లే. కాకపోతే ప్రభు నమ్ముకున్న మనకి, మీరు క్రిస్టియన్సే, మీరు ప్రభు నమ్ముకున్నారు, మీకు వాక్యం తెలిసింది, అందులో నుంచి మీరు బయటకు వచ్చారు. ఒకప్పుడు విగ్రహాలు అప్పుడు నమ్మకాలు నమ్ముకున్న మీరు ఇప్పుడు మళ్ళా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని అర్థం. అక్కడ తెలవకుండా చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు, అయ్యో ప్రభు నాకు తెలవదు. కానీ ఇప్పుడు తెలిసింది కదా, తెలిసిన తర్వాతనే మనం పాపం చేశామనుకోండి కదా, దానికి ఘోరమైన శిక్ష ఉంటుందంట. సో మనం ద్వేషించి, ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రభువు నమ్ముకున్నా, ఒక స్టేజ్ ఎట్లా వస్తుంటే ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఏదో బిజినెస్ లాస్ అయిందో, లేకపోతే ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే టైంలో చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి నుంచి దేవుడు నాకు బాగా గుర్తు, చాలా కుటుంబాలను తెలుసు, ఎందుకు దేవుడు నా భర్తని చంపాడు, ఎందుకు మా బిజినెస్ లాస్ అయింది. నేను నమ్మనండి, బాబు తీసుకుని ప్రభురాత్రులు తీసుకుని మందిరాన్ని కొద్దిగా ఇష్టమైన మాత్రాన, కొద్దిగా ప్రాబ్లం అయిన మాత్రాన వాళ్ళు దేవుడు విడిచిపెట్టి తిరిగి పైకి చదవడం మారుతున్నారు, ప్రార్థన కలగడం మారుతున్నారు. సేవకులు వస్తే ఒకప్పుడు ప్రార్థన కూర్చునేవారు, తర్వాత ప్రార్థనకు రావట్లేదు. సో చిన్నగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ద్వేషించడం ప్రారంభించారు. దేవుడు అంత అందరి గురించి లేకపోతే కోపాన్ని రప్పించడం, ఆయనను ద్వేషించేవారు. నాకు దేవుడు అంటే ఇలా జీవితంలో అన్ని మంచిగా జరుగుతాయి. వీళ్ళకి దేవుడు కొద్ది కష్టాలు వచ్చినా, కొద్దిగా నష్టాలు వస్తే వీళ్ళకి దేవుడు. యోగుకి ఎన్ని కష్టాలు వచ్చాయి? యోగుకు ఉన్న ఆస్తి ఎంత పోయిందంట, 11,500 పశువులు ఉన్నాయంట యోగుకు. ఆ రోజులలో 500 ఒంటెలు, 700 గొర్రెలు కదా. ఇవన్నీ ఆయన పోగొట్టుకున్నాడంట ప్రియులారా. 6 గాడిదలు, 10 మనుషులు, చివరికి ఆయన 10 మంది పిల్లలు చనిపోయారట. ఆయన ఏమన్నాడంట, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామానికి వందనాలు. కొద్దిగా కష్టం వచ్చింది, ఉద్యోగం దొరకలేదు, మేము అనుకుంటున్నాం సరైన సమయంలో పెళ్లిళ్ళు కాలేదు, మేము అనుకున్నట్టు మాకు అది దొరకలేదు అని చెప్పి మనం చిన్నగా దేవుడిని ద్వేషించడం మనం ఇప్పుడు ప్రారంభించడం. ఏం జరిగినా నువ్వే మా దేవుడు అని ఒక పరిస్థితులు మనకు ఉండాలి. మంచి జరిగినప్పుడే యోగు భార్య వస్తుందంట, యోగుకు వడ్డీ మీద పురుగులు వచ్చాయంటే, చీము రక్తం కారుతుందంట. ఆయన భార్య ఏమన్నదంట, నువ్వు ఇంకా నీతిమంతుడుగా దేవుడు 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 అంటున్నావు, దేవుడిని శపించి చావు, ఏం భక్తి అయ్యాలి భక్తి చావు అన్నప్పుడు ఆయన ఏమన్నట్ట, ఊరుకురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. భార్యను పట్టుకుని ఆయన అంటున్నాడు, ఊరుకురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు మంచిది ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుని, కష్టాలు ఇచ్చినప్పుడు మనం దాన్ని ద్వేషిద్దామా? దేవుడిని మనం ద్వేషించే స్థితికి రాకుంటారు. అప్పుడు మాత్రమే తండ్రుల దోషం పిల్లలకి, అది హృదయంలో ద్వేషించడం అంటే. తండ్రుల దోషాన్ని దేవుడు ఎవరికి పంపుతాడట? పిల్లలకి. నేను దేవుడిని శపించినందుకు, దేవుడు తిట్టినందుకు రేపు నా పిల్లలు సఫర్ అవుతారు. పోయిసారి మనం నేర్చుకున్నాం కదా, దేవుడి శాపం లేకపోతే దేవుడికి కోపం అంటే మన పిల్లలు సఫర్ కావడం, సరిగ్గా చదువుకోకపోవడం, సరిగ్గా బుద్ధి జ్ఞానం లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం, ఎప్పుడు చూసినా రోగము, హాస్పిటల్స్ వెళ్ళడం, ఎప్పుడు చూసినా ఆర్థికంగా ఇబ్బందులు, లాసులు కావడం, ఎంత కష్టపడ్డా అయితే రాకపోవడం, ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు, ఎప్పుడు చూసినా ఒక నెమ్మది శాంతి ఉండదు. అంతా పిల్లలకు ఉంటుంది కానీ తెలియదు. ఎందుకంటే దేవుడిని ద్వేషించడం వల్ల. ఇదే మాట 3-4 తరాల వరకు నేను వారి పాపను నేను పిల్లలకి పంపిస్తాననే మాట దేవుడు చాలాసార్లు చెప్పాడు. ఇంకొక వాక్యం తీసుకున్నాము, సంఖ్యాకాండం, బుక్ ఆఫ్ నంబర్స్ 14.
బుక్ ఆఫ్ నంబర్స్ 14 అందరు తీసుకున్నారా? Right, 18th verse again. Book of Numbers 14 verse 8. Yeah, Sunny, chadudana Ani? Yeah. Transgressions. And to third and fourth, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడని ఉన్నాను. మళ్ళా ఇక్కడ కానీ ఎన్ని తరాల వరకు అంటున్నారా? 3 లేక 4 తప్పులను దేవుడు వాక్యం బైబిల్. ఒక వాక్యం ఇలా ఉంది, యేసుప్రభువు అంటాడు, భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించు. అంటే బైబిల్ రాసిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది, నా మాటలు గతించు. నేను దోషిని నిర్దోషిని, నిర్దోషిని దోషిని ఎంచను, దోషిని దోషి అంటాను, నిర్దోషిని ఆ వ్యక్తి పాపాలు ఒప్పుకొని నాకంటే తిరిగితే నేను క్షమిస్తాను, కానీ పశ్చాత్తాపడకుండా పాపాలు ఒప్పుకుని ఉంటే దోషే దేవుని దృష్టిలో. సో అతడు చేసిన పాపము అతడు ఒక్కడే అనుభవించట్లా, ఎవరు మీదకి వస్తున్నది? మరి పిల్లల మీదకి. ఎన్ని తరాలు? 3 లేక ఈ 3 లేక 4 అంటే అర్థం ఏంటంటే కదా, దేవుడు కనీసము ఆ తండ్రి పాపము చేసిన తర్వాత 3 తరాలు అయితే గ్యారెంటీ, ఆ 4వ తరంలో ఆ 3వ తరంలో కొద్దిగా పశ్చాత్తాపడి ఆ 3వ జనరేషన్ వాడు దేవుడిని నమ్ముకొని, ప్రభావ మా తండ్రి చేసిన పాపాలను క్షమించండి అని కొద్దిగా పశ్చాత్తాపడి కొద్దిగా భక్తిగా ఉంటే ఆ 4వ తరాన్ని దేవుడు క్యాన్సిల్ చేస్తాడు. కానీ 3 తరాలు మాత్రం గ్యారెంటీగా పాత నిబంధన కాలం 3 లేక 4 తరాలు, మినిమం అయితే 3. వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా దేవుడు ఇంకా ద్వేషించి ఇంకా పిల్లలు కానీ దేవుడి విరుద్ధంగా పాపం చేసుకుంటూ ఉన్నారంటే దాన్ని ఇంకొక జనరేషన్ ఇంకొక తరం వరకు దాన్ని దేవుడు ఎక్స్టెండ్ చేస్తాడు. ద్వేషించి వారిని విడిచి విగ్రహాలను చేసి చేయవారిని 3 లేకుంటే 4 తరాల వరకు నేను ద్వేషించు. సో ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని ఎవరైతే హృదయంలో ద్వేషించి, ఎవరైతే ఇష్టం లేకుండా, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అందులో గురించి కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు. మందిరానికి వచ్చినట్టు వచ్చి ఆయన మనం ద్వేషించి, ఆయన వాక్యం అంటే ఇష్టం లేకుండా, ఆయన సన్నిధానికి ఇష్టం లేకుండా కదా, లేదా ప్రభువానికి ఇష్టం లేకుండా మనం అలా చేస్తే, సో ఈవెన్ మన జీవితంలో ఈ 3-4 తరాల వరకు ఒక రకంగా తండ్రి పాపము తల్లి పాపము పిల్లలు అనుభవిస్తారంట. ద్వేషించి దేవుని ద్వేషించి ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనము ఇవ్వకపోతే, విగ్రహాలు చేసి దేవుని ద్వేషిస్తే వాట్ ఇస్ ద రిజల్ట్? మనమే కాకుండా మన పిల్లలు కానీ సమయం. ఇంకొక వాక్యం తీసుకున్నామా? ద్వితీయోపదేశకాండం బుక్ ఆఫ్ డిట్రానమీ 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. రైట్. వాటిని పూజింపకూడదు, నీ దేవుడైన యెహోవా నేను రోషం గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొని వారి విషయంలో ఎన్ని తరములంట? అంటే 1000 తరముల వరకు కరుణించుకుంటే అది మనం మళ్ళా నేర్చుకున్నాం 1000 తరాలు అనే మాట. కానీ నన్ను ద్వేషించి, నన్ను వదిలిపెట్టి
ఇతర దేవతలను పూజించి లేకపోతే వాళ్ళకి ఇష్టమైనట్టుగా జీవిస్తే మాత్రం వారు ఇది ఒక నియమం అంతే. దేవుడు ఒక రూల్ పెట్టిండి అంతే. ఆటోమేటిక్గా దేవుడు ఆ వ్యక్తికి మనం చేయాలి సిస్టమ్ పెట్టాడు, అది ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లల దీనికి అది ఏదైనా దేవుడికి. సో దేవుడికి మొదటి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మిమ్మల్ని సృష్టించింది, మిమ్మల్ని పోషిస్తుంది, మీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, మిమ్మల్ని ఈ రోజు వరకు నడిపించింది. ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు, 400 సంవత్సరాలు చాకరీ పనులు చేస్తున్నారు, వెట్టి పనులు చేశారు, బరువులు పోసుకుంటూ ఒకే వాళ్ళ యొక్క వేదనకు గురయ్యారు. నేను మిమ్మల్ని గెలిపించాను, అక్కడి నుంచి మిమ్మల్ని నడిపించాను. క్రైస్తవులుగా మిమ్మల్ని మార్చాను, దేవుని బిడ్డలుగా మార్చాను. సో మీరు నన్ను ద్వేషించి నాకు రోషం కలిగించొద్దు, నాకు రోషం పుట్టించొద్దు. నాకు ఒకవేళ నాకు రోషం పుట్టించాలనుకోండి, నేను మీ దోషం పిల్లలని ఇది ఆయన ద్వేషించే వారికి క్రియరా. ఈ మాట గుర్తుపెట్టు, ఆయనను హృదయంలో దేవుని హృదయంలో ద్వేషించే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు మనం ఫేస్బుక్ లో కొన్ని చూస్తూ ఉంటాం కదా, కొంతమంది వాడు ఎవడు వాడు ఎవడు వాడు పూజారి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా అలా ద్వేషంగా మాట్లాడటం దేవుడు ఇష్టం. మనం కానీ మనం ఏ ఇతర దేవతల గురించి మనం మాట్లాడకూడదు, మనం ఎవరు ఏమనకూడదు. మనకు తెలుసు మనకు వాస్తవం దేవుడు నిజమైన వాడు, ఆయన జీవం గలవాడు, ఆయన విగ్రహాలను ఉంటాడు. అట్టనే మనం ఏ ముస్లింస్ ఏ హిందూస్ పట్టుకుని మీ దేవుడు అంటున్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా. ఎవరిని కానీ మనం ఏమన్నా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ దాన్ని మనం రెస్పెక్ట్ గౌరవిస్తాం, కానీ వాళ్ళని మనం ఏమనకూడదు. ఒకవేళ మన దేవుడిని ఎవరినేమంటే మనం ఏమనకూడదు, వాళ్ళు మనం సైలెంట్ ఉంటారు. మీరు ముస్లింస్ ఎప్పుడు చూసారా, వాళ్ళ కులాన్ని చింపితే మొత్తం దేశం అంతా కాల్ చేస్తారు. మనం అలా చేయాలా? దేవుడు ఆయన డిఫెండ్ చేసుకోలేడా? ఆయన కాపాడుకోలేడా? ఎవరో బైబిల్ చెప్పిన మాత్రం మనంతా రోడ్డు మీదకి వెళ్ళి విగ్రహాన్ని తగలబెట్టొచ్చా? మనం అప్పుడప్పుడు వింటాం, కురాన్ని ఎవరో కాల్చారని చెప్పి ముస్లింస్ అంతా రోడ్డు మీదకి వచ్చి అన్ని బాగా కొట్టి అన్ని మనం అలా చేయకూడదు. ఎవడో బైబిల్ చింపాడు, ఎవరు చంపేశాడు అని మనం వెళ్ళి ధర్నా చేసి అందరినీ దుకాణం పడవడం అవసరం లేదు కదా. అలా మనం చేసినట్లయితే దేవుడు మనకు సాయం చేయడు. మనమే యుద్ధం చేయాలా, మనమే కోరడాలా, మనమే పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలా, మనమే కోర్టులకు వెళ్ళాలా, మనమే ఖర్చు పెట్టాలా, మొత్తం ప్రాసెస్ మనమే చూసుకోవాలా. అదే దేవుడికి వదిలేమనుకోండి, దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుకోవడము మీ వంతు కాదు, పగ తీర్చుకోవడం వదిలేసి ఆ దేవతలు ఏదో అన్నానని చెప్పి అంత రోడ్డు తీసుకొచ్చి అందరినీ కొట్టి కాల్ చేసి అలా చేయకూడదన్న కదా. మనం అయినంత వరకు ఓకే, మనం ఎవరి మీద ఏది మాట్లాడకూడదు. వాళ్ళని పూజించి దేవతల గురించి వాళ్ళ వద్దు మనం మాట్లాడకూడదు. వాళ్ళకి ఏమనకూడదు, అసలు బాబు మీరు ఏమైనా చేసుకోండి. కానీ దేవుని వాక్యంలో ప్రభు ఎన్నిసార్లు అన్నాడంటే ఇదే మాట. నిర్గమకాండంలో అన్నాడు, సంఖ్యాకాండంలో అన్నాడు, ఇప్పుడు విద్యోపదేశం 3 సార్లు చెప్పాడు. ద్వేషించి నా చిత్రం ప్రకారం జీవించకుండా వెళ్తే మాత్రము కర్మ దోషం పిల్లలు దగ్గర అర్పిస్తారు, వాళ్ళు సఫర్ అవుతారు. నేను చనిపోయేటో నరకానికి వెళ్తాను, కానీ తర్వాత నా పిల్లలు సఫర్ అవుతారు. వాళ్ళే కాదు, తర్వాత వాళ్ళ జనరేషన్స్ ద్వేషించు. పిల్లల మనం బహిరంగంగా ఏమైనా తప్పు చేసి మనం ఎవరితో చంపాము, ఎవరినో కొట్టాము, ఎవరి దగ్గర దొంగులుంచుకున్నాము, అది అవుట్ సైడ్, అది బహిరంగంగా చేసినట్టు. ద్వేషించడం అనేది ఎక్కడ? అంతరంగంలో, మన హృదయంలో. అది బయట కనపడుతుందా? సో ద్వేషించే వారిని 4 తరాలు 3 లేకపోతే 4 తరాల వరకు నేను శిక్షించువాడిని. ఇప్పుడు ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం ఒకసారి తీసుకున్నామండి. ఇది ఇంకా కొద్దిగా చక్కగా రాయబడింది. 65వ అధ్యాయం బుక్ ఆఫ్ యెషయా
chapter 65. ఐదో అధ్యాయంలో 6-7 వచనం చదువుతుంది. రైట్, 7వ వచనం. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించు వారిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారం పరిచి పోయిందురు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు కదా, నన్ను ద్వేషించు వారిని, లేకపోతే నన్ను అసహించుకునే వారిని, కొండల మీద పర్వతాల మీద నన్ను అవమానించే వారిని మాత్రము వదలను. ద్వితీయోపదేశ కాండంలో మరి ఏం చేస్తాడంట? దేవుని నేచర్ ఎలా ఉంటుందంట? 5వ అధ్యాయం 9, బుక్ ఆఫ్ డిట్రానమీ chapter 5 verse 9. 5 verse 9. ద్వితీయోపదేశ కాండం 5 అందరు తీసిన తర్వాత చదువుతున్నాము. 5 verse 9. ఓకే చదువుకే loudly. You shall not bow down to them. You shall not bow down before them, Nor serve them. For I am the Lord, your God. I am a jealous God. I am a jealous God. Visiting the iniquity of fathers upon the children, to the third and fourth generations of those who hated me. Right. Then I'm sorry, I told wrong word. 4:24 actually. 4:24. Okay. For the Lord your God. For the Lord your God is a consuming fire. He is a consuming fire and jealous God. Sadhuma? గమనించండి, దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? దయించు అగ్ని, రోషం గలవాడు. మళ్ళా పిల్లలు ఎందుకు ఆ మాట అన్నాడంటే, విగ్రహాలను చేసేవారు, ఆయన విడిచిపెట్టి ఆయన ద్వేషించే వారిని బట్టి ఆయన చెప్పిన మాట. సో కాబట్టి పిల్లల ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన పాత నిబంధన కాలంలో ఆయన ద్వేషించి, ఆయన వద్దు, ఆయన తిట్టి, ఆయనను ద్వేషించే వాళ్ళందరూ వాళ్ళు మాత్రమే సఫలు కావడం కాదు, పాపం పుట్టిన పిల్లల మీదకి వాళ్ళ తల్లులు ఇచ్చిన పాపము వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఫేజ్ 2 రెండో భాగ్యాన్ని మనం చూసుకున్నాం. ఇంకా కొద్దిగా మనం ముందుకు వచ్చినట్లయితే, ఇప్పుడు కనీసం ద్వేషించిన వారిని మాత్రమే దేవుడు వారి పిల్లలకు దేవుడు కోపగించి ఆ పాపము వారి పిల్లలను తప్పిస్తాడు. కానీ గుర్తుపెట్టుకుంటున్నారా, ఇంకా కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే దేవుడు అంటాడు, ఒకవేళ ఎవడైనా తండ్రి బహిరంగంగా పాపము చేస్తే తండ్రిని బట్టి కుమారులను శిక్షించను. కుమారుడు పాపం చేశాడు అనుకోండి, కుమారుడు చేసిన పాపాన్ని బట్టి తండ్రిని శిక్షించను. ఎవడు చేసిన పాపానికి వాడే శిక్షను అనుభవించాలి. దేవుడి కోపము, దేవుడి ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఆయన ద్వేషించే వారి మీదకి 3-4 తరాలు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ద్వేషించడం కాదు, ఇక్కడ బయట ఎవరినో చంపాము, ఎవరినో కొట్టాము, ఎవరి దగ్గర పైసలు లాక్కున్నాం, మోసం చేసి ఎవరి దగ్గర పైసలు తీసేసుకున్నాం, అబద్ధం చెప్పి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మోసం చేశాం, భార్యకు భర్తకు మోసం చేశాము. అట్లా టైంలో దేవుడు ఆ చేసిన వ్యక్తినే గిల్టీగా పట్టుకుంటాడు, కానీ వాళ్ళ కుమారులకైనా వాళ్ళ కుమార్తెలకైనా దేవుడు శిక్షించాడు. ఆ వాక్యం మనం తీసుకున్నాం. ఎస్కేల్ గ్రంథము, బుక్ ఆఫ్ ఎస్కేల్. ఐజాయా తర్వాత ఉంటుందండి, ఐజాయా, జెరమయా, ఎస్కేల్. 18:20. అందరు తీసిన తర్వాత చదువుతున్నాం. బుక్ ఆఫ్ ఐజాయా, 18th chapter, 20th verse. చదువు రోహిత్.
The soul who sins shall die. The soul who sins shall die. The son shall not suffer for the iniquity of the father. The son shall not suffer for the iniquity of the father, Nor the father suffer for the iniquity of the son. nor the father should suffer the iniquity of the son. The righteousness of the righteous shall be upon himself, and the wickedness of the wicked shall upon himself. Correct. That's చదువు కొద్ది గట్టిగా. పాపము చేయువాడే మరణం. ఇప్పుడు తండ్రిని కుమారుని కంపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రిని నేను పాపం చేస్తే పాపం చేయువాడే చనిపోవాలా. తండ్రి చేసిన శిక్ష పాపము కుమారుడు పోయకూడదని. కుమారుడు చేసిన పాప శిక్ష తండ్రి పోయకూడదు. నీతిమంతుడు నీతి ఆ నీతిమంతుల మీదనే ఉంటుంది. దుష్టత్వము ఆ దుష్టికి. గమనించండి, పాపము చేయువాడు వాడే ఆ శిక్షను అనుభవించాలి. ఇప్పుడు కొద్దిగా ముందుకు వచ్చారు కదా, పాత నిబంధనలో 10 కమాండ్మెంట్లు ఏముంది? నన్ను ద్వేషించు వారిని ఎన్ని తరాల వరకు? ఇక్కడ ద్వేషించడం కాదు, ఎవరన్నా బహిరంగంగా పాపం చేస్తే అతడు చేసిన తప్పుని బట్టి నేను ఎవరో చంపాను, లేకపోతే ఎవరో మోసం చేశాను, ఏదో ఒక రకం క్రిమినల్ పని చేశాను బై యాక్షన్, అప్పుడు దేవుడు నేను చేసినందుకు ప్రిన్సినో లేకపోతే సన్నినో దేవుడు శిక్షించడం. ఒకవేళ సన్ని ప్రిన్సి వాళ్ళు జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళు చేశారనుకోండి పాపం, వాళ్ళ శిక్షను దేవుడు నా మీదకి పంపడట. మీరు అర్థం కదా, నీతిమంతుల నీతి ఆ నీతిమంతుల మీదనే ఉంటుంది, దుర్మార్గుని దుర్మార్గత ఆ దుర్మార్గుల మీదనే ఉంటుంది. ముఖేష్ తప్పు చేస్తే దేవుడు దేవదానను ఎన్నో శిక్షించడు. పీటర్ తప్పు చేస్తే దేవుడు రోహితుడు శిక్షించడు. నేను తప్పు చేస్తే దేవుడు సన్నిధిని శిక్షించడు. నా పాపానికి నేనే శిక్షను అనుభవించాలి. నా కుమారుడు చేస్తే నా కుమారుడే శిక్ష అనుభవించాలి. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ చూడండి, తండ్రి తప్పు చేసి పారిపోతే పిల్లలను శిక్షించరు. బయటికి వచ్చే వరకు మీ డాడీ వచ్చే వరకు నేను పట్టుకుని చేయిస్తాను బయటికి వచ్చు. కానీ బట్ నార్మల్ గా లా ప్రకారము తండ్రి చేసింది తండ్రి అనుభవించాలా. పాపం ఈయన ఇన్నోసెంట్ అమాయకుడు, ఇతనికి ఏం తెలుసు, ఇతనికి ఆయన దాని గురించి ఏం తెలియదు. చాలాసార్లు తండ్రులు దుర్మార్గులైతే పిల్లలు చాలా నీతిమంతులుగా ఉంటారు. పాపం అతని దుర్మార్గతను బట్టి తండ్రి కుమారుని శిక్షించాలా? నీతిమంతుడైతే అతని నీతి అతని మీదకి ఏముంటుంది, దుర్మార్గుడైతే అతని దుర్మార్గత అతని మీదనే ఉంటుంది. ఎవడు చేసిన పాపానికి అతడే మరణం నొందును. అక్కని మనం మంచి చేయడం అనుకున్నావా? మనం మంచి చేయాలి. నేను మంచి చేసి నా కొట్టుకు రాదు కదా అనుకోవచ్చు. నేను కొన్ని చూపిస్తాను, మనం మంచి చేసి తప్పకుండా వస్తుంది. కాకపోతే అది ఒక వేరే సందర్భంలో ఆ మంచి వస్తుంది. కానీ ఇక్కడ జనరల్ గా క్లియర్గా తండ్రి దోషంలో తండ్రికే దేవుడు శిక్షణ పెడతాడు. కుమారుడు చేసిన పాపానికి వాడే చనిపోవాలా, దేవుడు పాపానికి వాడే జవాబుదారి. కొన్నిసార్లు అంటారు కదా, అయ్యో ఆయన చేసిన పాపము వాళ్ళ పిల్లలు చూపించింది. అది పిల్లల పాపం చేసినందుకు యెహోవాను ద్వేషించినందుకు, నన్ను ద్వేషించి, ఇక్కడ ద్వేషించడం కాదు, ఇక్కడ పాపము చేసిన వాడు బహిరంగంగా యాక్ట్ కప్పడం, బహిరంగంగా మోసం చేయడం కదా, అతను చేసిన పాపానికి అతడు చనిపోవాలి. సో దేవుడు ప్రియులరా అంత రాంగ్ డిసిషన్, అంత తప్పుడు తీర్మానాలు తీసుకోవడం. మళ్ళా చదవడం మా వాక్యము, ఇప్పుడు మనం చదివిన వాక్యం చదువుమా. పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను
తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని. కుమారుని దోష శిక్షను ఎవరు మోయడు? తండ్రి మోయడు. చూసారా పిల్లరా? నేను తప్పు చేస్తే దేవుడు నా పిల్లలు శిక్షించడు, నా కుమారుడు చేస్తే దేవుడు నన్ను శిక్షించడు. ఎవరి పాపాలకు వాళ్ళే మరణం పొందారు. ఇంకొక వాక్యం తీసుకుంటాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం, బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 18. ప్రిన్సిపల్ రీడ్, బుక్ ఆఫ్ డిట్రానమీ 24:16. Loudly. Deuteronomy, book of Deuteronomy 24th chapter, 16th verse. Father shall not put to death for children. Children should not be put to death because of their father. The person should be put to death for his own. కుమారుల దోషమును బట్టి తండ్రికి మరణ శిక్షను విధించకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధించకూడదు. అర్థమైంది కదా? ఎవడు చేసిన పాపానికి అతడే మరణ శిక్షను పొందాలా. అది న్యూ టెస్టిమెంట్ లో దేవుడు పెట్టారు. దేవుడు లోపల ద్వేషించి దేవుడు అంటే ఇష్టం లేకుండా చేస్తే అది పిల్లల మీదకి వస్తుంది. కానీ ఇక్కడ అది కాదు కదా. ఇప్పుడు నేను బహిరంగంగా ఎవరిని చంపాను, ఎవరిని కొట్టాను, ఎవరిని మోసం చేశాను, ఏదో చట్ట పనులు చేశాను, క్రిమినల్ వర్క్ చేశాను, అప్పుడు ఇక్కడ కానీ యెహోవా దేవుడు అంటాడు, కుమారుడు పాపం చేస్తే తండ్రులను శిక్షించకూడదు, తండ్రులు పాపం చేస్తే కుమారులను శిక్షించకూడదు. ఎవడు చేసిన పాపానికి అంతడే సావాలి. మరి కొత్త నిబంధనలో ఒక వాక్యం ఉంది, భార్య నీతిమంతురాలైతే భర్త అవిశ్వాసి అయితే ఆయన నీతిని బట్టి దేవుడు ఆయనను క్షమిస్తాడు, ఆయన నీతిమంతులుగా చేస్తాడు. ఎప్పటి వరకు? ఒక స్టేజ్ వరకే. నేను చాలా ఊరుకుని, నా భార్య దేవుడి పట్ల చాలా భయభక్తి కలదు. సో దేవుడు ఏం చేశాడంట, ఆమె నీతిని బట్టి నన్ను ఒక స్టేజ్ వరకు క్షమించుకుంటా పోతుంటే నా మీద వీరుడు శిక్ష రప్పించు. ఎందుకు చెప్పండి పిల్లరా, ఒకవేళ నా మీద శిక్ష వచ్చిందనుకోండి, ఆమె ఒక్కదే సఫర్ అవుతుంది. నన్ను దేవుడు తీసేసుకున్నాడు అనుకోండి, ఆమె ఒంటరిగా ఉండిపోతుంది, ఆమె దూరాలైపోతుంది. అది దేవుడు ఆమె సఫర్ కావడం ఇష్టం లేదు. నేను నీతిమంతుణ్ణి, నా భార్య ఆమె అవిశ్వాసురాలు, లేకపోతే దేవుని వాక్యం ప్రకారం జీవించదు. దేవుడు ఏం చేస్తాడంట, ఆ నీతిని బట్టి ఆమెను ఒక స్టేజ్ వరకు క్షమించుకుంటా వస్తాడంట. ఎందుకు? ఆమెను దేవుడు శిక్షించాడనుకోండి, ఎవరి ప్రాబ్లము? నా ప్రాబ్లం. అవునా కదా మరమ్మా? సో దేవుడు పిల్లరా, ఎవరి పాపానికి వాళ్ళ జవాబారి. ఒక స్టేజ్ వరకు అడగొచ్చు, ప్రభావ నా భర్త తప్పు చేశాడు, నాకు క్షమించండి, ప్రభావ నా భార్య తెలవక చేసిన ప్రభావ క్షమించండి అంటే దేవుడు క్షమిస్తాడు. ఆదాము అవ్వ, ఆ రోజు ఆదాము అవ్వ ఏం చేసినాక ఆ పండుగని ఆదాము ఇచ్చిందంట. దేవుడు ఎందుకమ్మా మీరు తిన్నారని అడిగినప్పుడు పిల్లరా, ఒక్కవేళ ప్రభా నేను గుర్తురాలను, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను తినకుండాల్సింది ప్రభా అని అడిగితే దేవుడు ఆలో క్షమించేవాడు. నా ఎదుగు వారిని ఎన్నటికీ ప్రోత్సహిస్తున్నాడు కదా వాక్యంలో. కనీసం ఆదాము, అయ్యా ప్రభా నేను ఊరుకుంది ప్రభా, నా భార్య మాట విని అంటుంది ప్రభా, నీకు విరుద్ధంగా పాపం చేసిన ఒప్పుకుంటే దేవుడు ఆయనను బట్టేనా ఆ ఇద్దరిని క్షమించాడు.
సో మీరు ఇక్కడ మనం తప్పు చేసినాము అని దేవుడు మనకు వాళ్ళు చూపించినప్పుడు, అది బయటపడ్డప్పుడు ఈజీ సొల్యూషన్ ఏంటంట? పశ్చాత్తాపడి ఆ తప్పును ఒప్పుకొని తగ్గించుకో. చేసినా ఏం చేస్తావు కదా? అలా అన్నప్పుడు మనకు దేవుడు సపోర్ట్ చేయడు, ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, ఎవరైనా మనకు సపోర్ట్ చేయదు. నువ్వు చేసిన తప్పు అని నలుగురు నిలదీసినప్పుడు తల వచ్చుకుని క్షమించండి, నేను అలా చేయకుండా వచ్చింది, ఏదో ఎమోషనల్ గా చేశానంటే క్షమిస్తారండి వాళ్ళు. చేస్తారు మరి నువ్వేంటి నాకు చెప్పి అర్థమనుకోండి. 50 చేతులు మీద పడతాయి. 50 చేతులు అంటే 25 మంది కదా, 50 చేతులు మీద పడతాయి. తండ్రి చేసిన పాపానికి కుమారుడు చనిపోకూడదు, కుమారుడు శిక్షించకూడదు. వీటి తప్పు చేసేటప్పుడు మనం రోజు పట్టుకుని కొడతావా కదా? లేకపోతే నేను తప్పు చేసి అని చెప్పి సన్నీ పట్టుకుని కొడతామా? ఒక స్టేజ్ వరకు పిల్లరా ఓకే, దేవుడు వాక్యం రాయబడింది, నేనే జవాబుదారి, నేనే శిక్షణ ఉండాలా. సన్ని చేసిన తప్పుకు సన్నే శిక్షణ ఉండాలా, అదే జవాబుదారి. ఇంకొక వాక్యం చదువుతున్నామండి. ఎహెజ్కేల్, బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ 18:4. వేగన ఇప్పుడు చదువుతుంది. బుక్ ఆఫ్ ఎహెజ్కేల్, తెలుగులో ఎహెజ్కేల్ 18:4. రైట్, చదువుతా. అందరూ చూసుకోండి మీ బైబిల్లో. రోహిత్ Behold, all souls are mine. The soul of the Father and the soul of the Son is mine. The soul who sins shall die. But if a man is just and does what is lawful and right, if he has not eaten on the mountains. Okay, challenge. తెలుగులో చదువుతున్నా ఉన్నప్పుడు మనుషులందరూ నా వశంలో ఉన్నారు, ఇక్కడ ప్రభు అంటున్నాడు అందరూ నా వశంలో ఉన్నారు. అది కుమారులే కావచ్చు, తండ్రులే కావచ్చు, వాళ్ళు నా వశంలో ఉన్నారు. గమనించండి, పాపము చేయువాడెవడో వాడే మరణం పొందును. దేవుడు ఎప్పుడు పిల్లల తన్నుల దోషం పిల్లలకు రప్పించేది అక్కడ దేవుడిని ద్వేషించినప్పుడు. బట్ జనరల్ గా ఎప్పుడైనా ఎవరిని వచ్చి వాళ్ళు చేసిన వాళ్ళ డాడీ పాపం చేసి అందుకంటే పిల్లలు సఫర్ అవుతున్నారు, అది మాట తప్పు. బైబిల్లో దానికి ఎలాంటి రెఫరెన్సెస్ లేవు. దేవుడు తండ్రి తప్పు చేసిన మాత్రాన కుమారుని శిక్షించి, లేకపోతే కుమారుని కాలు చేతులు తీసేసి, లేకపోతే సఫర్ అయ్యి స్ట్రోక్ వచ్చి అటాక్ ఆయన ఎప్పుడు చేయడు. ఈ వాక్యాలన్నీ క్లియర్ రాయబడింది. తండ్రి ఆత్మ నా అవసరంలోనే ఉంది, కుమారుని ఆత్మ నా అవసరం ఉన్నాయి, ఆత్మలన్నీ నా అవసరం ఉన్నాయి. ఎవడు పాపము చేయను అతడే మరణించును. సో న్యూ టెస్టమెంట్ లో శాపము అనే మాట లేదు. అందులో థ్యాంక్ చేద్దాం, హల్లెలూయా. బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్ లో శాపం అనే మాట చాలా తక్కువ అవుతుంది. తండ్రుల దోషము కుమారుడు ఇప్పుడు ఆయనను ద్వేషించినప్పుడు, ఇప్పుడు ఇది మనం చదివినది ద్వేషం కాదు, బహిరంగంగా క్రిమినల్ యాక్ట్ చేసినప్పుడు అప్పుడు బైబిల్ రాయడం తండ్రి పాపం తండ్రి మరణించాలి. కదండి, కుమారుడు చేస్తే కుమారుడికే శిక్ష, తండ్రి దేవుడు శిక్షించాడు. ఈవెన్ లా మన గవర్నమెంట్ కానీ తండ్రి చేస్తే కుమారుడు పట్టుకుని కొట్టరు. అతనికి శిక్ష ఇన్నోసెంట్, కాలేజీలో ఉన్నాడు, అతను ఆయన డ్యూటీలో ఉన్నాడు.
వాళ్ళ డాడీ చాలా క్రిమినల్ మైండ్, కుమారుడు చాలా మంచివాడు. మీకు తెలుసు లేదు బైబిల్లో పిల్లరా, తండ్రులు చాలా మంచిగా ఉన్నప్పుడు కుమారుడు చాలా దుర్మార్గం ఉండేవాడు, కుమారుడు మంచిగా ఉన్నప్పుడు తండ్రులు చాలా దుర్మార్గం ఉన్నారు. ఎగ్జాంపుల్ సౌలు చాలా దుర్మార్గం, ఫస్ట్ కింగ్. కానీ వాళ్ళ కుమారుడు యోనతాన్ ఎంత మంచోడంటే దావీదు అంటాడు, దావీదు మా డాడీ చనిపోయిన తర్వాత నువ్వే రాజుగా, ఎవడన్నా కొడుకు కావాలి కదా, కొడుకు రాజు అవుతాడు. ఈయనేమన్నాడంట, దావీదు నువ్వే రాజుగా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డిస్తా. వాళ్ళ డాడీకి సపోర్ట్ చేయట్లయినా డాడీ ఊరుకోవడానికి తెలిసి ఈయన నీతిమంతులుగా ప్రవర్తించాడు. ఏలి అని ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన మాత్రం చాలా మంచోడు. ఆయన ఇద్దరు కుమారులు దుర్మార్గులు, మందిరానికి వచ్చి స్త్రీలతో పాపం చేసేవారట. ఉడుకుతున్న మాంసము మటన్ ఆ రోజులలో గొర్రెలు బలించేవారటండి. బలించినప్పుడు వాళ్ళకి 2 భాగాలు చేసేవారట. ఒక భాగం వాళ్ళు కాల్చేవారట ఒకే బలిపీఠం మీద, ఇంకొక భాగం యాజకులకు ఇచ్చేవారట. అది యాజకుడు ఇంటికి తీసుకెళ్లి తన భార్య పిల్లలు తినాలి. వీళ్ళు ఏం చేసేవారంట, వాళ్ళ పోషణ వాళ్ళు తీసుకొని ఈ కాల్చిన దాన్ని ఉడుకుతున్నప్పుడే ఆ కోతులు పెట్టి దాన్ని కూర్చి వాళ్ళు తినేవారు. స్త్రీలతో పాపం చేసేవారు. ఇక్కడ తండ్రి మంచోడు, పిల్లలు దుర్మార్గుడు. శామ్యూయల్ ఎంత మంచోడండి. శామ్యూయల్ ఆయన నోటి మాట నిలబడకుండా దేవుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చేవాడంట. కానీ ఆయన కుమారుడు 1 శామ్యూయల్ చాప్టర్ 9 వాళ్ళ కుమారుడు లంచం తీసుకుని అన్యాయాన్ని న్యాయంగా, న్యాయంగా అన్యాయంగా మార్చారు. ఇది 9వ అధ్యాయం 1 శామ్యూయల్ చాప్టర్ 9 verse 1. అందరూ తీసుకుంటే చదవండి. 9 verse 1. 1 శామ్యూయల్ 9వ అధ్యాయం మొదలు అంటారు. 1 శామ్యూయల్ ఓకే చదువు 8:4. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోరేలు, రెండవ కుమారుని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకుని న్యాయమును తిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ. ఇప్పుడు విన్నారా, శామ్యూయల్ వృద్ధుడైన తర్వాత ఆయన కుమారులు న్యాయాధిపతులుగా ఉన్నారంట ఇజ్రాయెల్ దేశంలో. ఏం చేసేవారంట, లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పిపోయేవారంట. ఎవరిని వచ్చి సార్ ఆయన నన్ను కొట్టాడు, నాకు కన్ను పోయిందంటే వాళ్ళు వచ్చి పైసలు ఇస్తే కనుగోలేదేమో అని న్యాయాన్ని తిప్పేవారు. తండ్రి చూస్తే ఎంత నీతిమంతుడు, పిల్లలు చూస్తే దుర్మార్గులైంది. కొన్నిసార్లు తండ్రి నీతిమంతుడే కానీ పిల్లలు దుర్మార్గులుగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు పిల్లలు చాలా నీతిగా ఉంటారు, తండ్రులు దుర్మార్గులు. మీకు ఎంతమందికి తెలుసో లేదో, మోషే మీద ఒక 240 కుటుంబాలు తిరుగుబాటు చేసి వెంటనే నాకు చెప్పేది అని చెప్పి ఆయన అందరూ ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. అభిరామ్, కోరా, దాతాన్. అభిరామ్, కోరా, దాతాన్. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, శీల వాళ్ళు తిరుగుబాటు చేసినందుకు ఆ 240 కుటుంబాలను భూమి ఓపెన్ అయిపోయిందంట. ఈ 240 కుటుంబాలు భూమి లోపలికి వెళ్ళిపోయాయంట. భూమి మరొకైంది, అందరూ చచ్చిపోయారు. ఎవ్రీబడి వర్ కిల్డ్. 240 కుటుంబాలు, ఒక కుటుంబం ఇద్దరు చేసుకున్నా జస్ట్ ఇమాజిన్, 10 మంది చాలా కామన్ ఉండేవారు. 240 కుటుంబాలు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని సేవకు, దేవుని సేవకులకు మనం తిరుగుబాటు చేసి మందిరం మీద మనం లేపుకొని మాట్లాడి అన్యాయానికి మనం తోడించినట్లయితే దేవుని కోపం వాళ్ళ కోసం తప్పకుండా వస్తుంది. దేవుడు ఒక నాయకుడిని పెట్టినప్పుడు ఆయన మాట వినాలి కదా. ఎప్పుడు మనం ఒక నాయకుడి మాట వినకూడదంటే అతడు వ్యభిచారం చేస్తున్నాడు, అతడు మోసం చేస్తున్నాడు, అతడు బోధ మంచిగా లేదు, అతడు చాలా గర్విష్టి
లేకపోతే అబద్ధాలు నేర్పిస్తున్నాడు కదా. అట్లా టైంలో మనం ఆ మందిరాన్ని వదులుకొని మనం అంతేగాని తిరుగుబాటు చేసినప్పుడు కదా అది మన పిల్లలకు నేను ఆశీర్వదిస్తాను. మీకు తెలుసు లేదో అభిరామ్, నాసా, కోరా ఈ ముగ్గురు పిల్లలు కీర్తన పుస్తకాలు రాశారు. అంటే ఆ టైంలో వీళ్ళు వాళ్ళ డాడీలకు సపోర్ట్ చేయలేదు. మా డాడీ తప్పని చెప్పి వాళ్ళు సపరేట్ ఉన్నారు, వాళ్ళు చనిపోలేదు. ఒక్కోసారి తండ్రులు పాపం దుర్మార్గులు అయితే పిల్లలు చాలా నీతిమంతులు ఉంటారు. ఒక్కోసారి పిల్లలు చాలా నీతిమంతులు అయితే పిల్లలు చాలా దుర్మార్గులుగా ఉంటే తండ్రులు నీతిమంతులుగా ఉంటారు. అయినంత వరకు మనం అందరం నీతిగా ఉండడానికి ప్రయత్నించుకుంటే దేవుడి దృష్టిలో మనం తప్పించుకోలేదు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరు చేసిన పాపానికి వాళ్ళే దేవునికి లెక్క చెప్పాలి, ఎవరు చేసిన పాపానికి వాళ్ళే చనిపోవాలి. తండ్రుల దోషము దేవుడు పిల్లల మీదకి రప్పించడు, పిల్లల దోషము దేవుడు తండ్రుల మీదకి. ఇప్పుడు మనం చదివిన వాక్యాలు అంటే ఏంటి? అన్ని ఆత్మలు నా వశమే, ఎవడు పాపం చేయడం వాడు మరణించును. I will not send fathers to children, or I will not kill children because of the father's wickedness. న్యూ టెస్టిమెంట్ లో చక్కగా రాయబడింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున నేను ఇచ్చు బహుమానం నా యొక్క ఉన్నది. వాని క్రియలు ఎవరు మంచి క్రియలు చేస్తే వాడికి నేను బ్లెస్సింగ్. వాళ్ళ తండ్రికి కాదు, వాళ్ళ కుమారునికి కాదు, వాని ప్రకటన వాక్యం చదువుతాను కదా. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 22 అది రీడ్ బెటర్. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 22 verse 12. Behold, I am coming quickly, and my reward is with me, to give every man according to his work. సుప్రియ చదవండిమా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. వాని క్రియల చొప్పున నేను వాడు ఎంత ఇచ్చాడో దాని ప్రకారం నేను వారికి నేను ఇస్తాను. ఇక్కడ తండ్రిని దేవుడు యాడ్ చేయట్లేదు. రేపు తీర్పు రోజు ఒకళ్ళు నేను పాపం చేసి దేవుడు సన్నిని పిలవడు, ఏంటంటే మీ డాడీ తెలియదు అని అడగడు. అతను పాపం చేసి దేవుడు నన్ను పిలిచి అడగడు, ఎందుకు నీ కొడుకుంటే చేసిందని. ఇక్కడ మనం చదివినట్టుగా వాని క్రియల చొప్పున నాకు బ్లెస్సింగ్ అయితే ఐ విల్ గివ్ రివార్డ్. సో పిల్లరా, చెడు చేసిన వారు వాళ్ళే పాప ఆ యొక్క చెడుకు అనుభవించాలి. ఎనిబడి ఈస్ డూయింగ్ రాంగ్, దే హ్యావ్ టు సఫర్. If I am doing wrong, I have to suffer. God will not allow my daughter, my son to suffer. If they do something wrong, God will not allow me to suffer. They only have to suffer. You చేసిన పాపానికి వాడు మరణించు. శాపాలు దీపాలు న్యూ టెస్టిమెంట్ లో లేవు. యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు గుర్తుపెట్టుకుంటున్నారా, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళు అంటే శాపము. అది తెలియని సీక్రెట్. దేవుడు భూమి ఆకాశం సృష్టించడంత బాగుందంట. ఎప్పుడైతే అవ్వ ఆదాము ఆ పండు తిన్నారో పిల్లరా, దేవుడు ముగ్గురు శపించాడు. సర్పం ఏమన్నాడంట, సర్పము ఇక మీద నువ్వు కడుపుతోనే దోగాడాలి. నువ్వు కడుపుతో అంటే దాన్ని బట్టి పాము కాళ్ళు ఉండేవి. అప్పుడు దేవుడు శపించిన తర్వాత దాని కాళ్ళు పోయి పొట్టతోనే అది దోగాడు. నువ్వు మన్ను తిని బతకాలి. పాము మెయిన్ ఫుడ్ ఏంటి తెలుసా? ఎప్పుడన్నా గుడ్డో లేకపోతే కప్ప దొరికి దానికి బిర్యానీ. కానీ జనరల్ గా దాని మెయిన్ ఫుడ్ ఏంటి? మన్ను. పాలు పోస్తారు, అది స్పెషల్ ఫుడ్ అనమాట, పాయసం అనుకోండి. కానీ జనరల్ గా దాని ఫుడ్ ఏంటి? మన్నే. అవ్వను శిక్షించాడు. ఏమని? నువ్వు నేను చెప్పిన మాట వినకుండా నీ కొరకు నేను ఆదామును సృష్టిస్తే ఆదాము దగ్గర కాకుండా యూ వెంట్ టు అ రాంగ్ పర్సన్. ఎవడో తప్పు వాడి దగ్గరికి నువ్వు మాట్లాడతావా అని చెప్పి నువ్వు తినొద్దన్న పండు తిన్నావు. కాబట్టి నీ బ్రతికిన నీ భర్త చేసిన నువ్వు కాసుకోవడం.
నువ్వు డామినేషన్ చేయట్లేదు. రెండోది నీ యొక్క ప్రసవ వేదనంటే ప్రసవించినప్పుడు చాలా నొప్పితో వేదనతో పిల్లలు కనాలి. పిల్లరా అది ఆపేక్ష. మరి ఆదాన్ని శాపం పెట్టాడు. ఆదా నిన్ను బట్టి ఈ భూమి శపింపబడ్డది. ఎప్పుడైతే ఆదంతో ఆ మాట అన్నాడో అప్పుడు భూమి మీద గుళ్ళు పెరిగాయి. గుళ్ళు అప్పటి వరకు లేవు. పరిగణ ఎప్పుడైతే దేవుడు ఆదాము శపినో ఇలా చెప్పాడో నిన్ను బట్టి భూమి శపింపు. ఇక మీద నువ్వు భూమిని కష్టపడి సిద్ధపరిచి నువ్వు చెమట కాల్చి దాన్ని తినాలా. సో కాబట్టి గుళ్ళు ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ కర్స్. కానీ ఏం జరిగింది? యేసుక్రీస్తు ఆ ముళ్ళను తల మీద పెట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ శాపాలన్నీ యేసు ప్రభు శిలువలో తీసుకున్నాడు. సో న్యూ టెస్టిమెంట్ లో శాపం అనే మాట లేదు. హల్లెలూయా. మనం ఏ శాపాలు ఎవరైనా వచ్చి అది చాలా శపింపబడ్డ కుటుంబం ఏమన్నా నమ్మకూడదు. వాళ్ళు ఒకప్పుడు మంత్రాలు చేశారు, ఆ శాపం వాళ్ళ నుంచి వచ్చింది. దేవుడు దాన్ని కంటిన్యూ చేయడు. పిల్లలు ఆ టైం సఫర్ అవుతారేమో, కానీ వాళ్ళ పిల్లలకు లేకపోతే వాళ్ళ పిల్లలకు శాపం రాదు. దేవుడు చేసిన పాపానికి వాడే చనిపోవాలి కదా. మనం మంచి చేస్తే తప్పకుండా మన పిల్లలకు దీవెనకరంగా. అట్టని మా డాడీ మంచిగా చేస్తున్నాడని చెప్పి మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అంట. పిల్లలు మనం కానీ మన డాడీలో మన పిల్లలను చూసి మంచి చేయడం నేర్చుకోవాలి. మా మమ్మీ ఒకప్పుడు మంచి సేవ చేసిందండి, ఈయన తాక్కుంటూ ఉంటాడు అనమాట. నీకు మమ్మీ సేవ చేస్తే అవును దేవుడు ఆశీర్వాదాలు, నువ్వు తాక్కుంటే నీకు ఎందుకు వస్తాయి ఆశీర్వాదాలు? మా డాడీ పాస్టర్ అండి, మరి నువ్వేం చేస్తున్నావు? నీకు వాళ్ళకి తమ్ముల దోషం దేవుడు పిల్లలకు పంపించడు, పిల్లల దోషం దేవుడు తమ్ములకు పంపడు. ఎవరి పాపానికి కాకపోతే దేవుడిని ద్వేషించే వారిని మాత్రము దేవుడు ఏం చేసేవాడంట? 3 లేకుంటే 4 తరాల వరకు పంపించాడు. మనం చదివిన వాక్యాలన్నీ కేవలం దేవుడిని ద్వేషించి ఆయన వాక్యాన్ని లోబడుతుంటే కష్టం. న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభు వచ్చిన తర్వాత శిలువలో ఆయన చనిపోయినప్పుడు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు కదా, అవే యేసుక్రీస్తు మన శాపాలన్నీ తన మీద తీసుకుని మనందరినీ విడిపించాడు. హల్లెలూయా. ఏ శాపాలు అందుకే మన పాపాలను ప్రతిరోజు ఒప్పుకొని పడుకోకముందు ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకొని ఈ రోజు వరకు నేను చేసేది పడుకోకముందు 1-2 నిమిషాలు కూర్చొని లేకపోతే గోపాలని చెప్పారు, ఈ రోజు ఏమైనా తప్పు చేసింటే, ఈ రోజు ఏమైనా పాపం చేసింటే ప్లీజ్ ఐఎమ్ సారీ. పాపాలు ఒప్పుకొని పడుకుంటే ఆ రోజు రాత్రి మనం చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాం. మనం ఏమి ఒప్పుకోలేదనుకోండి, గొడవపడి బాధితలో పడుకుంటున్నాం, ఎవరి మీద కోపంతోనో ఫుల్ కోపంతో తిండి తినకుండా పడుకున్నాం అనుకోండి, చనిపోయామనుకోండి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. బైబిల్ ఏముంది? కోపపడుడి కానీ పాపము చేయకంటే అర్థం ఏంటి? ఆ కోపంలో కానీ పాపం చూపించద్దు. సూర్యుడు అస్తమించే లోపల మీ కోపము తగ్గిపోవాలంటే అర్థం ఏంటి? ఆ నైట్ రాత్రి కాకముందే మీ భర్తకు భార్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలంట. నేను వారంతా మాట్లాడాను నీకు అని చెప్పి వంట చేయకుండా కదా, మాట్లాడకుండా ఈ దేశం అనుకుంటున్నారు. అది ఆశ్చర్యకరంగా కదా సార్. అండ్ జనరలైజింగ్ అయినంత వరకు ప్రతిరోజు మన పాపాలు ఈ రోజు పాపం చేస్తే. సో ఈరోజు 2 విషయాలు పిల్లలు. నెంబర్ 1, నన్ను ద్వేషించి విగ్రహాలను చేసేవారిని 3-4 తరాల వరకు నేను వాళ్ళ పిల్లల తప్పుల దోషం పిల్లలకి కల్పిస్తాను. తర్వాత అంటాడు, ఎవడు పాపానికి వాడే జవాబుదారి. తండ్రి పాపం చేస్తే కుమారుని చంపడు, కుమారుడు పాపం చేస్తే తండ్రిని చంపడు. ఎవరు పాపానికి వాడేస్తాం. సో పిల్లల వచ్చే వారము దేవుని ఆజ్ఞలకు మనం లోపడితే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి మనం వచ్చే ఆమె ప్రార్థన అందరూ తలలుచుకొని భక్తితో
ఎవరు చూడరు మనల్ని, కానీ పిల్లరా మన నమ్మకం ఉన్నాము. భక్తితో 2 నిమిషాలు అవును ప్రభు, ఈరోజు మీ వాక్యం విన్నాము, అయినంత వరకు నీతిగా బ్రతకాలి. మా పాపము మాకే, మా పిల్లలకు కాదు, మా తండ్రులకు కాదు, మా తల్లులకు కాదు. మా తండ్రి మంచితనం మాకు రావాలి, మా పిల్లల మంచితనం మాకు రావాలి ప్రభు. తండ్రుల దోషంలో తండ్రికే రప్పిస్తాను, పిల్లల దోషం పిల్లలకే రప్పిస్తాను. పిల్లల దోషాన్ని బట్టి తండ్రి చావకూడదు, తండ్రి దోషాన్ని బట్టి పిల్లలు చావకూడదు. ఎవరు ఆత్మకు వాళ్ళే జవాబుదారి అని మేము ఈరోజు వాక్యం నేర్చుకున్నాం. మేము మీరు ద్వేషించకూడదు ప్రభు. అన్ని ఆత్మలు నావశమే, తండ్రి ఆత్మ నావశమే, కుమారుల ఆత్మ నావశమే, అన్ని శరీరులు నావశమే. ఎంత చక్కటి మాట ప్రభు. మేము మాత్రం ఎప్పుడు నేను ద్వేషించకూడదు ప్రభు, మిమ్మల్ని ప్రేమించాలి. నువ్వు దహించు అగ్ని, యువర్ కన్స్యూమింగ్ ఫైర్. ప్రేమగలవాడు నోట్ అవుట్, కానీ కోపంగా దూరం ఉంటుంది. పరిశుద్ధ ఇక్కడ మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ. అనేక విషయాలు మాతో మీరు మాట్లాడారు, మాకు నేర్పించారు. తండ్రులు పాపం చేసి పిల్లల దగ్గర రప్పించరు, పిల్లలు పాపం చేసి తండ్రుల దగ్గర రప్పించరు. కొన్నిసార్లు తండ్రులు మంచిగా ఉంటే, తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు చెడుగా ఉంటారు. కొన్నిసార్లు పిల్లలు చెడుగా ఉంటే తల్లిదండ్రులు మంచిగా ఉంటారు. శామ్యూల్ గురించి మీరు చదువుకున్నాం. శామ్యూల్ మంచి ప్రవక్త, కానీ ఆయన పిల్లలు అన్యాయం చేసుకుంటూ, మోసం చేసుకుంటూ, లంచాలు తీసుకుంటూ న్యాయం తిప్పేశారు. ఏది మంచివాడే, ఆయన 2 పిల్లలు వాడు పాపం చేసి దూరమైపోయారు. అదే సమయంలో సౌలు ఆయన చాలా చెడ్డ రాజు, కానీ ఆయన కుమారుడు యువరాజన్ చాలా మంచి కుమారుడు. అలా ప్రభు కొన్నిసార్లు తండ్రులు మంచివాళ్ళు అయితే పిల్లలు చెడుగా ఉంటారు, పిల్లలు మంచివాళ్ళు అయితే ఒకసారి తండ్రులు చెడుగా ఉంటారు. మేమైనంత వరకు మా తండ్రుల నీతిని, మా తల్లిదండ్రుల మంచితనాన్ని మేము నేర్చుకోవాలి. భూమి మీద చెడు నడవదయ్యా. ఈ వాక్యం ఎంత చక్కగా రాయడం నాకు సాయం చేసి నేను బ్రతుకున్న రోజులే మంచి పనులు చేసేది రాజ్యంలో ప్రవేశించవచ్చు. వచ్చిన బిడ్డలు ఎంత ఆసక్తిగా వచ్చారో ప్రతి ఒక్కరి పేరు పేరు దీవించి ఆత్మీయ శారీరక నింపండి. కానీ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నారు, వారిని కనుక దీవించి వాళ్ళు వచ్చే గురువారు అందరూ వచ్చి ఇలాంటి సత్య, ఇలాంటి మర్మాలు మేము నేర్చుకుని ఇంకా నిలవేసి మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని నేను దీవించండి, ఆశీర్వదించండి. తద్వారా మీరు వందనాలు చెల్లిస్తూ ఢిల్లీ గురించి ప్రార్థిస్తున్న లతా కుమారుడు ఆయనకు వచ్చి గాయమైందని మేము విన్నాం ప్రభావం. ఉచితమైన ఆయన మీరు ముట్టండి ప్రభావం, స్వస్థపరచండి, సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభావం. యేసు రక్తంతో ఆయన శరీరాన్ని ముట్టండి. మా సంఘంలో ఎవరైతే బాగాలేదో వాళ్ళందరినీ ముట్టండి, ఎవరైతే రాలేకపోయారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. వచ్చే ప్రతి ఒక్కరిని దీవించండి. వచ్చే ఆదివారం కానీ అనేక సత్యాలు నేర్చుకుని దయచుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని, తల వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Thank God. Because I am sorry, it will leave